బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లాలో అభివృద్ధి పనులకు స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్రటేరియట్ లో జరిగిన సమావేశంలో ములుగు అభివృద్ధి పనులపై డిస్కస్ చేశారు. మంత్రి సీతక్క ప్రతిపాదనలకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇక జిల్లాలోని కంతనపల్లి, లవ్వాల్, కొండపర్తి, కొడిసెల సహా ఐలాపురం, పాకాల దుబ్బగూడెం ఏరియాల్లో రోడ్ల నిర్మాణానికి క్లియరెన్స్ వచ్చింది. పాకాల కొత్తగూడెంలో 30 పడకల హాస్పిటల్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది వైల్డ్ లైఫ్ బోర్డు. తాడ్వాయి, ఏటూరు నాగారంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం ప్రత్యేక సఫారీ వాహనాలకు పర్మిషన్ లభించింది. ములుగు ప్రాంత అభివృద్ధికి సహకారం అందించిన మంత్రి కొండా సురేఖ, వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో అభివృద్ధి పనులకు స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్రటేరియట్ లో జరిగిన సమావేశంలో ములుగు అభివృద్ధి పనులపై డిస్కస్ చేశారు. మంత్రి సీతక్క ప్రతిపాదనలకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. జిల్లాలోని కంతనపల్లి, లవ్వాల్, కొండపర్తి, కొడిచెల సహా ఐలాపురం, పాకాల దుబ్బగూడెం ఏరియాల్లో రోడ్ల నిర్మాణానికి క్లియరెన్స్ వచ్చింది. పాకాల కొత్తగూడెంలో 30 పడకల హాస్పిటల్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది వైల్డ్ లైఫ్ బోర్డు. తాడ్వాయి, ఏటూరు నాగారంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం ప్రత్యేక సఫారీ వాహనాలకు పర్మిషన్ లభించింది. ములుగు ప్రాంత అభివృద్ధికి సహకారం అందించిన మంత్రి కొండా సురేఖ, వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సీతక్క.